హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. కరెంటు బిల్లుకి, ఇందిరమ్మ ఇండ్లకి, ఆసరా పెన్షన్కి, రైతు భరోసాకి ఎప్పటి వరకు తేదీలు ఉన్నాయి, ఏమేమి జిరాక్స్లు పెట్టాలి అనేసి కూడా చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. మన పర్సనల్గా అనేది కూడా మెసేజ్లు అయితే పంపడం జరుగుతుంది. కొత్త వారికి మళ్ళీ అవకాశం అంటున్నారు. మేము ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నాము, మాకు ఇంతవరకు ఎటువంటి స్కీమ్ అయితే లేదు, ఇప్పుడు మేము మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చా, ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ స్టేటస్ ఎలాగా చెక్ చేసుకోవాలి, పెండింగ్ ఉందా, రిజెక్ట్ ఉందా, అప్రూవల్ ఉందా, అసలు ఏమో వస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలనేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్త చూస్తే మాత్రం ఈ వీడియోలో 100% డౌట్స్ అయితే మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఎవరైనా కొత్త మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ యొక్క అప్డేట్స్, పీడిఎఫ్ ఫైల్స్, ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీరు అక్కడి నుంచి పొందొచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. అలాగే కొత్త రేషన్ కార్డు ఎవరైనా వచ్చిన వారు అర్హులైన కూడా చూసుకోవచ్చు. రేషన్ కార్డు అనేది కూడా మీరు ఇక్కడ ఉండాలి. ఆసరా పెన్షన్ కోసం అప్లికేషన్ చేసుకునే వాళ్ళు యూడిఐ కార్డు ఉన్నా సరిపోతుంది, నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. దానికి ఒక జిరాక్స్ అనేది కూడా ఉండాలి. మీరు రైతు భరోసా కోసం అప్లికేషన్ చేసుకున్నట్టయితే మీ యొక్క పొలం పాస్బుక్ జిరాక్స్ కూడా ఉండాలి. ల్యాండ్ పాస్బుక్ యొక్క జిరాక్స్ అనేది ఉండాలి. ఉచిత కరెంటు, జీరో కరెంటు బిల్లు కోసం గృహజ్యోతికి అప్లికేషన్ చేయాలనుకుంటే మీరు దానికి సంబంధించిన కరెంటు బిల్లు జిరాక్స్ అనేది ఒకటి ఉండాలి. గతంలో ప్రజాపాలన కొరకు అప్లికేషన్ చేసుకున్న వారి స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీరు గూగుల్కి అనేది వెళ్ళేసిన తర్వాత ప్రజాపాలన అని టైప్ చేయండి. మీకు కూడా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కైండ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉందిగా, ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదా మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అప్లికేషన్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ యొక్క ప్రజాపాలనలో గతంలో దరఖాస్తు చేసుకున్నది, ఇటువంటి ప్రజాపాలన రసీదు అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అనేది కూడా రసీదు నెంబర్, దరఖాస్తు సంఖ్యతోనే ఇక్కడ రసీదు నెంబర్ అనేది కూడా వాళ్ళు వేయడం జరుగుతుంది. ఆ యొక్క నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. లేదా మీ ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే మీ యొక్క ఆధార్ నెంబర్ వెరిఫికేషన్తోనైతే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వీ స్టేటస్ కొడితే ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇందులో మీకు పెండింగ్ ఉందా, ఎలా ఉన్నది అనేసి కూడా నాకైతే కామెంట్ అనేది చేయండి. ఇటువంటి ప్రజాపాలన దరఖాస్తు అనేది కూడా జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది, లేదా మీ మొబైల్ నుంచి అనేది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మహాలక్ష్మి పథకం సంబంధించి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం గురించి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టించిన తర్వాత ఇంటి యజమాని పేరు అంటే మన లేడీస్ నేమే ముందుగా అయితే రాసుకోవాలి. వాళ్ళ పేరు రాస్తేనే ఇక్కడ అనేది కూడా మన స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ మేలా ఫీమేల్ అని ఉంటుంది. మీరు అనేది టిక్ మార్క్ చేసుకొని మీ క్యాస్ట్ ఏంటిది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులు అనేది ఉంటుంది. మీ యొక్క పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, మీరు ప్రస్తుతానికి ఏం పని చేస్తున్నారు అనే దాని గురించి కూడా రాసుకోవాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రం అనర్హులుగా గుర్తిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. మీ కుటుంబ వివరాలు అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది నేమ్స్, వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ కూడా రాసుకోవాలి. ఇంకా మాకు 2 పాపలు పుట్టారు, ఒక పాప పుట్టింది, ఇంకా వాళ్ళకి ఆధార్ కార్డు రాలేదు, ఎలా అని అంటే వాళ్ళ యొక్క పేరన్న రాసుకోవచ్చు, ఆధార్ కార్డు నెంబర్ రాయకుండా పర్లేదు. ఇక్కడ చిరునామా చూసుకున్నట్టయితే మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అనేది కూడా చిరునామా అయితే రాసుకోవాలి. ఇక్కడ పథకాల గురించి చూసుకున్నట్టయితే మీరు ఏ పథకం గురించి అప్లికేషన్ అనుకుంటున్నారో దానికి సంబంధించింది టిక్ మార్క్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే ఇదనే టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ రైతు భరోసా కోసం అయితే ఇదనే టిక్ మార్క్ చేసుకోవాలి. మహాలక్ష్మి పథకం అంటే 500 గ్లాస్ వస్తుంది, 2500 రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తామనేసి కూడా ఉన్నది కదా. ఈ రెండింటికి సంబంధించినది మీరు టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. గృహ జ్యోతి గురించి అయితే ఇదనేది టిక్ మార్క్ చేసుకోవాలి. చేయూత పెన్షన్ కొరకు అయితే ఇదనేది టిక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరెంటు బిల్లు కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం అన్ని అయితే ఎంపీడీ ఆఫీస్లో అయితే దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన గ్రామ పంచాయతీలో కూడా మీరు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళలేకపోతే గ్రామ పంచాయతీలో అయితే మీరైతే ఈ ఫామ్స్ అనేది కూడా సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.